అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి గారు యాక్చువల్లీ లోక్సభలో సీనియర్ మెంబర్. వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచాడు ఆయన. సో అక్కడ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడారు? లోక్సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించవచ్చు, ప్రభుత్వపరమైన పాలసీలను ప్రస్తావించవచ్చు, లేదా ఆ నియోజకవర్గంలో ఉన్న ఇతర సమస్యలు ఏమైనా ఉంటే, ప్రత్యేక నిధులు ఏమైనా ఇవ్వకపోతే ప్రశ్నించవచ్చు, నిలదీయవచ్చు, ప్రస్తావించవచ్చు, మాట్లాడవచ్చు. కానీ అక్కడ మిథున్ రెడ్డి గారు మార్గదర్శికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. మార్గదర్శి భారీగా కుంభకోణం పాల్పడింది, దేశంలోనే ఒక పెద్ద ఆర్థిక కుంభకోణము, దాని మీద దర్యాప్తు జరగాలి, కేంద్రం స్పందించాలి అనేటట్టు లోక్సభలో మాట్లాడారు. అది ప్యూర్లీ ఆయన పర్సనల్ ఇష్యూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్సనల్ ఇష్యూ. అది ప్రజలకు సంబంధించిన అంశం కాదు. మార్గదర్శికి ప్రజలకు సంబంధించిన అంశమా అంటే అనుకోవచ్చు, ప్రజలే కదా మార్గదర్శికి కడుతున్నారు, చిట్టీలు వేస్తున్నారు అనుకోవచ్చు. కానీ మార్గదర్శి మోసం చేయలేదుగా. మార్గదర్శి మోసం చేసిందని ఒక 10 మంది బాధితులు ఎవరైనా వచ్చారా? ఉంటే చూపించండి. ఇదిగో పలానా ఊరిలో పలానా వ్యక్తి మార్గదర్శి వల్ల మోసపోయాడని లేదు కదా. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ దురద, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పర్సనల్ దురద. ఆ దురదని మిథున్ రెడ్డి గారు కూడా అంటించుకున్నారు. ఎందుకంటే ఈనాడులో వరుసగా పెద్దిరెడ్డి గారి మీద వార్తలు రాస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, ఉండవల్లి గారికి ఉన్న దురదను ఆయన కూడా అంటించుకున్నారనమాట. అంటించుకొని మార్గదర్శి గురించి లోక్సభలో, తను లోక్సభ సభ్యుడు కాబట్టి లోక్సభలో మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్న సందర్భంలో పురంధేశ్వర్ గారు అడ్డు తగలబోయారు. పురంధేశ్వర్ గారు తిరిగి ఏదో కౌంటర్లు ఇవ్వబోయారు మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు పురంధేశ్వర్ గారిని ఉద్దేశించి కూడా మిథున్ రెడ్డి గారు కొన్ని మాట్లాడారు. పురంధేశ్వరి గారు భౌతికంగా బీజేపీలో ఉన్నప్పటికీ ఆమె మనసు మాత్రం టీడీపీలోనే ఉంటుందని మిథున్ రెడ్డి ఎద్దేవా చేశారు. విపక్షాలు ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించిన పురంధేశ్వరి చంద్రబాబు గురించి మాట్లాడగానే స్పందిస్తున్నారని పురంధేశ్వరి గారి గురించి కూడా మిథున్ రెడ్డి గారు మాట్లాడారు. యాక్చువల్లీ ఇలా కామెంట్ చేసినప్పుడు మిగిలిన బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించలేదో అర్థం కాల. మిథున్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలను ఉద్దేశించి కామెంట్ చేశారు. మరి బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం చేస్తున్నట్టు, బీజేపీ మిగిలిన నాయకులు, మిగిలిన ఎంపీలు ఏం చేస్తున్నట్టు మిథున్ రెడ్డి గారిని ఎందుకు కార్నర్ చేయాల? సో ఇలా కొన్ని అనుమానాలు అయితే బలపడుతున్నాయి అనమాట. ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఏమైనా టీడీపీ మనిషా? పురంధేశ్వర్ గారికి టీడీపీకి ఏమైనా పడుతుందా అంటే, వాళ్ళు ఒక కుటుంబం అయినప్పటికీ వాళ్ళకి ఎప్పుడూ పడదు, రాజకీయంగా ఎప్పుడూ ఏకాభిప్రాయం ఉండదు. ఏదో పార్టీ అవసరం కొద్దీ పొత్తు పెట్టుకున్నారే తప్ప నిజంగా చంద్రబాబు గారి ఫ్యామిలీకి దగ్గుబాటి, నారా ఫ్యామిలీకి దగ్గుబాటి ఫ్యామిలీకి పడదు. ఏదో ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి పొత్తు పెట్టుకున్నారు అంతే తప్ప పార్టీ పెద్దలు చెప్తేనే పొత్తు కొప్పుకున్నారు తప్ప నిజంగా వీళ్ళకి పొత్తు పెట్టుకోవాలని ఉండదు. ఎప్పుడో 1990స్లోనే దగ్గుబాటి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ విడిపోయింది. 2004లో అనుకోండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్కి వెళ్ళారు, ఆ తర్వాత వైసీపీకి వెళ్ళారు. నిజంగా ఆ 2 ఫ్యామిలీలకు అంత సఖ్యత ఉంటే ఎప్పుడో టీడీపీకే వెళ్ళిపోయేవాళ్ళు కదా. పురంధేశ్వర్ గారి మనసులో నిజంగా చంద్రబాబు గారు టీడీపీనో ఉంటే ఎవరు అడ్డుతారు? ఫ్యామిలీ అంతా ఒకటిగానే ఉండేవాళ్ళుగా. సో ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఏదో కావాలని కార్నర్ చేశారు. సో దీని మీద బీజేపీ ఎంపీలు మాట్లాడకపోవడమే ఇక్కడ గర్హనీయం, ఖచ్చితంగా గమనించాల్సిన అంశం అన్నమాట. ఇక్కడ 2 ఎంపీలు ఉన్నారు ఆల్రెడీ. ఒక ఆయన కేంద్ర మంత్రి, అలాగే ఇంకొక ఆయన సీనియర్ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు. పోనీ వీళ్ళ స్థాయి పెద్దది అనుకోవచ్చు దీని గురించి, ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి. మిగిలిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడాలి. ఆ తర్వాత కూడా లోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా, వాయిదా పడిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు శబరి గారు, బైరెడ్డి శబరి గారు, అండ్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, అండ్ చిత్తూరు ఎంపీ దగ్గుమల్లి ప్రసాదరావు గారు, వీళ్ళు కొంతమంది వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మిథున్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండించి మిథున్ రెడ్డి గారి మీద కౌంటర్ అటాక్ ఇచ్చారు. సో మీరు కావాలని మార్గదర్శి మీద బుర్ర జల్లుతున్నారు, సో మీ మీద ఈనాడు మీ అవినీతి వ్యవహారాలన్నీ ఈనాడు బయట పెడుతుంది కాబట్టి మీరు మార్గదర్శి మీద లోక్సభలో మాట్లాడుతున్నారు అని వాళ్ళు అప్పుడు చెప్పాల్సిందంతా చెప్పుకొచ్చారు. కానీ నిజానికి ఆ పని చేయాల్సింది బీజేపీ వాళ్ళు, లేదా నిన్న టీడీపీ వాళ్ళతో కలిసి బీజేపీ వాళ్ళు కూడా కలిసి ప్రెస్ మీట్లోకి రావాలి. సో దాన్ని బట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్న డొల్లతనం మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ప్యూర్లీ డొల్లతనం ఉంది. సో కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా అంతే, ఆ తర్వాత సోమవీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అంతే, ఇప్పుడు పురంధేశ్వర్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ అంతే. ఒక సఖ్యత ఉండదు, ఒక ఏకాభిప్రాయం ఉండదు, ఒక అజెండా ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాజకీయం చేస్తూ ఉంటారు అన్నమాట.